చేరినాడా నా సాలన్న కాలు కడిగినాడు నా సాలన్న దేవుడు గదిలోన నా సాలన్న పట్టు ఉంచినాడా నా సాలన్న విశ్రాంతి తీసినాడా. మొన్నాడు ఉదయాన పట్టు సరిచేయడానికి సిద్ధమయ్యాడు. చిక్కులు తీసి పట్టు సరిచేసినాడు. తెల్లవారింది సాలన్న స్నానం చేసినాడు నా సాలన్న పట్టు తీసినాడు నా సాలన్న చిక్కులు తీసినాడు నా సాలన్న సిరిగడ్డాడమ్మ నా సాలన్న అన్నదమ్ములతోటి నా సాలన్న సరిగా పెట్టినాడు మగ్గము పెట్టినాడు నా సాలన్న నేత మొదలేటి నా సాలన్న బావమరుదులతోటి నా సాలన్న బాగుగా నేసినాడా బయట కొంగుల మీద సాలన్న పాల పెట్టాలు నేసి సాలివాడు నేసిన రవిక చీర మడత పెట్టి మూట కట్టి శంఖలో పెట్టుకుని బయలుదేరినాడు. అల్లంత దూరములో బెజవాడకు చేరుకున్నాడు. అల్లంత దూరములో నాయమ్మ అమ్మవారు కనిపించే నా సాలన్న సంతోషమైనాడా నా సాలన్న దండం పెట్టినాడా నా సాలన్న దండం పెట్టినాడా నా సాలన్న చెరును రవికుమ్మ నా సాలన్న తల్లికి అందజేసి నా సాలన్న మూటకు ధనమేచి నా సాలనికి దీవించిపోయింది దారిల మూటెప్పకు నా సాలన్న ఇంటికి ఎల్లవయ్యా నా సాలన్న దారిల మూటెప్పకు నా సాలన్న చెప్పి మాయమయ్యే నయంవారు సంతోషమైనాడా. అమ్మవారు దారిలో మూట ఎప్పువద్దని చెప్పింది. అయినప్పటికీ కూడా ఆశ కలిగినటువంటి సాలన్న మూట విప్పగానే ధనమంతా కూడా నల్లబొగ్గులుగా మారిపోయినాయి. సాలన్న దుఃఖిస్తున్నాడు. దండము తల్లి నయవారో నన్నము తల్లి నయవారో నా తప్పు మన్నించు నయవారో నా మాట వినవమ్మ నయవారో చిన్న బుద్ధి గలవాడనే నయవారో మూట విప్పినాను నయవారో బొగ్గులుగా మారినాయి నయవారో ఎంతో కష్టపడి నయవారో చెరును రవికున్న నయవారో నేసినానమ్మ నయవారో పెదింటి వాడనమ్మ నయవారో పిల్లల గలవాడనే నయవారో నా తప్పు మన్నించు. అమ్మవారు కనికరించి సాలివాడికి మరల ధనం ఇచ్చింది. సాలివాడు ఆనందంతో మూట శంఖలో పెట్టుకుని ఇంటికి చేరి పిల్ల పాపలతో ఆనందంగా ఉన్నాడు. ఇక్కడ అమ్మవారు జాలారి వీధులకు బయలుదేరుతున్నది. దండును రమ్మన్నది నాయమ్మ కబురు పెట్టింది నాయవ్వారో క్రమదేవతలకి నాయవ్వారో రమ్మని పిలిచింది నాయవ్వారో ఊరు శక్తులారా నాయవ్వారో రమ్మని పిలిచింది నాయవ్వారో పిల్లల మోరులకి నాయవ్వారో పిలుపు చేసింది నాయవ్వారో సకల శక్తులను